లోకి ఎన్ని కష్టాలు వచ్చినా 5 రోజుల తేడాలో 5 నెలల తేడాలో అన్నీ వెళ్ళిపోతాయి, ఏది ఉండదు. స్వామివారిని ప్రార్థన చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి, ఆయన చూపుకి ఇవేవి నిలబడవు. అదే స్తోత్రం ప్రయోజనం. నిరంతరం మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో శివాయ అనే స్మరణ మానకపోతే మన ముందు కష్టం నిలబడలేదండి, వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయినట్టే, అన్నీ వెళ్ళిపోతాయండి. ఇలా భావించినట్టయితే జీవితంలో అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడు అసౌకర్యాలు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, ప్రతి దాంట్లోనూ ఉంటాయి. అలా అనుకోగలిగితే కర్ణపత్రం అనంగ పుష్పం అంటే ఆరుష్య దుఃఖ ఫలీనం. నిజానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామాన్ని సుఖం అనుకుంటాను తప్పితే సుఖానికి అవకాశం లేదమ్మా. అటువంటి చెట్టు నేను ఎక్కేశాను ఆరుష్య. అందుకే పతతో పడిపోతున్నానయ్యా, చెట్టు మించి పడిపోతున్నా, కాపాడవయ్యా దయాళో దయగలిగిన స్వామి. లక్ష్మీ నృసింహ మమదేకి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమదేకి కరావలంబం. లోకి ఎన్ని